2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లంతా కూడా కూటమికి పట్టం కట్టారు. 164 స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కేబినెట్ ప్రకటనలో మాత్రం సామాజిక న్యాయంతో పాటు సమన్యాయం జరగలేదని శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద సామాజిక వర్గ కాలింగ్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంతలా అవమానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఎందుకు ఆ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు? కూటమిలో భాగంగా మంత్రులు స్థానాలు తగ్గించేందుకు ఓవైపు జనసేనకి 4, మరోవైపు బీజేపీకి 2, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి జూనియర్లందరికీ అవకాశం కల్పించారు. అటువంటి పరిధిలోకి వచ్చినటువంటి కోన రవికుమార్ కావచ్చు, ఇచ్చాపురం నుండి గెలిచినటువంటి ఆ సమాజం చెందిన ఎమ్మెల్యే బెందాల అశోక్, వీరందరినీ ఎందుకు పక్కన పెట్టారు అన్నటువంటి అనిశ్చితి నెలకొంది. ఓవైపు కేబినెట్ ప్రకటనతో పాటు శాఖ కేటాయింపు కూడా జరిగిపోయింది. అయినా కూడా వారి ఆందోళనకి ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈరోజు ఆ సామాజిక వర్గం పెద్దలంతా ఉన్నారు. చూస్తే కనుక గతం ఎప్పుడు కూడా ఈ సామాజిక వర్గం ఒక ఐడెంటిటీ ఉండేది. ఆ ఐడెంటిటీ ఈసారి మాత్రం కూటమిలో భాగంగా ఆ కేబినెట్లో స్థానం కల్పించినటువంటి అనిశ్చితి నెలకొంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనిశ్చితి ఉంది. మాకు ఖచ్చితంగా మా కులానికి ముఖ్యంగా కోన రవికుమార్ గారికి కేబినెట్లో తీసుకుని ఉండాల్సింది. ఇందులో ఎవరో అడ్డుకున్నారనే ఒక అపోహలు ఉన్నాయి కులంలో. ఆ అపోహలు అట్లాంటి అపోహలు వ్యాప్తి చెందడం అనేది అది ప్రయోజనం కలిగించదు. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీకి కూడా అది ఏమో ప్రయోజనం కలిగించదు, దానివల్ల నష్టమే వస్తుంది. కాబట్టి ఆ అపోహలను తొలగించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఖచ్చితంగా మమ్మల్ని అపోహ అనేది ఎలా మీరు అనుమానం వ్యక్తం చేశారు? ఆ రోజు కేబినెట్ ప్రకటన రోజు ముందు రోజు కూడా కోన కుమార్కి మంత్రిమండలిలో స్థానం వస్తుందన్నటువంటి ఆశ మీకు నిరాశ కలిగించిందే, లేకపోతే ఏమైనా ఆయన్ని తప్పించేందుకు ఎవరైనా ప్రయోగం చేశారనుకో? రవికుమార్ గారికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అందరము నమ్మాము. అటువంటి అవకాశాన్ని ఆశల్ని కలిగించారు. అంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు రవికుమార్ గారిని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పి అన్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. మనకు సంబంధించిన మీడియా సంస్థలునే వార్తలు వచ్చినాయి. కాబట్టి మనకి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరుగుతుందో 12వ తేదీన 11వ తేదీన ఇక్కడి నుంచి 1000 వాహనాల్లో రవి తాలూకు అభిమానులు కాళింగ కులానికి చెందిన పెద్దలు విజయవాడ లైన్ కట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు ఎవరికీ తెలియదు, రాదని అందరికీ వస్తుందనే తెలుసు, రవికుమార్ గారికి కూడా వస్తుందనే సమాచారం ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోవడం చాలా బాధ అనిపించింది మాకు. దీనికి ఎవరో కొందరు శక్తులు అడ్డుకున్నారనేది మా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యంగా రవి గారికి ఇటువంటి పదవి వస్తే రవి గారి తాలూకా దక్షత, ఆయన కెపాసిటీ, ఆయన స్కిల్ అందరికి జిల్లాలో తెలుసు. కాబట్టి ఆయన రాజకీయంగా ఎదిగితే ఎవరికి నష్టమో ఎవరు అలా భావిస్తున్నారో మాకు తెలియదు. కానీ రవి గారు రాజకీయంగా ఎదగకూడదనే ఒక కుట్ర జరిగిందనేది అయితే మాత్రం మా కాళింగ కులంలో ఉంది, అది బలంగా ఉంది. దానిని తొలగించాల్సినటువంటి బాధ్యత, ఆ కుట్ర లేదు అని తొలగించాల్సినటువంటి బాధ్యత ఏమో చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. అలా చేస్తారని మేము ఆశిస్తున్నాం. 3 రోజులకు అవస్థ ఉంది. పార్టీ నుండి కానీ అధిష్టానం నుండి కూడా ఈ విషయంపై ఒక్కరావు కూడా స్పష్టత వచ్చే పరిస్థితి, కార్యాచరణ రూపుదాల్చుకుంది. ఇది ఇలాగే రవికుమార్ గారిని కానీ మంత్రివర్గంలోకి తీసుకొని సముచిత స్థానం కల్పించకపోతే మాకున్నటువంటి అసంతృప్తి రకరకాలుగా అది పెళ్ళూబుకే అవకాశం ఉంది. అది ఏ రకంగా అనేది మేము కార్యాచరణ చేస్తాం, మిగతా పెద్దలతో సమావేశం కార్యాచరణ చేస్తాం. మాకు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వారసత్వ ప్రాధాన్యత కార్యక్రమంలో భాగంగా మాకు అటువంటి ప్రాధాన్యత కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాధాన్యత మాకు రావాల్సి ఉంది. అటువంటి పరిణామాలు కూడా కనిపించట్లేదు. ఆల్రెడీగా మంత్రులు ప్రకటన, వాళ్ళు ఛాంబర్లు కూడా వాళ్ళు విధుల్లో హాజరవుతున్నారు. శాఖల ప్రకటన కూడా జరిగిపోయింది. చూస్తే అక్కడ బెర్తలు ఏమీ లేవు. కేవలం ఆశపడడం, మీ ఆందోళనలే తప్పకుండా ఎవరు పట్టించుకునే పరిస్థితి. చూద్దాం, మేము మరోసారి మాట్లాడతాం. ఇదేమో గ్రామ స్థాయికి కూడా ప్రతి కళింగ ఓటర్కి ఇది చేరింది, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ఇదైతే మాకు అణిచివేత అనేది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని మేము భావించలేదు. ఏదైనా అన్ని వేళలా కూడా అది నష్టమే కలిగిస్తుంది ఎవరికి. కానీ ఎవరైనా అతిగా వ్యవహరిస్తే అది నష్టం కలిగిస్తుంది. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించకూడదనేదే మాకుంది. దీన్ని వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. చూస్తే కనుక కేబినెట్లో ఎట్టి పరిస్థితుల్లో కోన రవికుమార్కి స్థానం లభిస్తుందన్నటువంటి ఆశలు అడియాశలయ్యాయి. ఈ విషయంపై 3 రోజులుగా ఆ సామాజిక వర్గం అంతా కూడాను గ్రామీణ స్థాయిలో ఈ విషయాన్ని అందరికీ చేరవేసే కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికి కూడా అధిష్టానం నుండి ఎటువంటి సమాచారం రాకపోవడం మాత్రం బాధిస్తుంది. పార్టీలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల గెలుపులో 7 నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం తీసుకున్నటువంటి ఏదైతే చొరవ ఉందో ఈరోజు అభ్యర్థుల గెలుపు దాదాపు చూస్తే కనుక ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ సామాజిక వర్గం పూర్తిగా అనగదొక్కడానికి ఒక వర్గం పనిచేస్తున్నటువంటి సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. వాస్తవం అండి. ఎందుకంటే
గతంలో ఎన్నడూ కాళింగ కమ్యూనిటీ మీద ఇటువంటి అణచివేత, ఇటువంటి అగౌరవపరిచేటటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. ఏ ప్రభుత్వ పరిపాలనలో కూడా మాకు ఇలాంటి అన్యాయం జరగలే. ఏదో ఒక స్థానం కల్పించి మాకు కమ్యూనిటీకి ఒక గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ 24 ఎన్నికల్లో జరిగినటువంటి ఈ అన్యాయాన్ని మా లక్షలాది మంది కాళింగ్ కమ్యూనిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందేశం గ్రామ స్థాయి వరకు వెళ్ళిపోయింది. గ్రామాల్లో ఏంటి జరిగింది, మనం చేసిన అన్యాయం ఏమిటి, మనం చేసిన పాపం ఏంటి, అన్ని కులాలకి మంత్రి పదవులు ఇచ్చారు, రకరకాలుగా వారిని తీసుకున్నారు, ఒక్క కాళింగ కమ్యూనిటీ చేసిన పాపం ఏమిటి అనేటటువంటి ప్రశ్న నరనరాన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కాళింగ కమ్యూనిటీ ప్రజలు, నిరక్షరాస్యులైనటువంటి కాళింగ ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. మేము దానికి ఏం చెప్తున్నాం అంటే, పెద్ద ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి ఉన్నారు, వారు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత మన నాయకత్వం ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను మేము పాటించడం తప్ప మన తదుపరి మనం ఏం చేయలేము. రాజకీయ చైతన్యం లేనటువంటి ఈ జిల్లాల్లో అప్పట్లోనే 6 సార్లు ఎంపీగా గెలిచిన బొడ్డెపల్లి రాజగోపాలరావు ఈ సామాజిక ఉన్నటువంటి స్ఫూర్తిని కేంద్రానికి ఇనుమడం చేశారు. అనంతరం అప్పయ్య దొర కావచ్చు, కణితి విశ్వనాథం కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఈరోజు ఒక 5 అంటే ఒక స్పీకర్ సముచిత స్థానం కల్పించింది. ఈసారి ఈ కూటమిలో భాగంగా ఈ సామాజిక వర్గం అణచిదొక్కేందుకు ఎవరైనా కుట్ర పన్నే సంకేతాలనే ఈరోజు మనం ఎవరి మీదనో ఆరోపణలు చేయడం కాకుండా ఇప్పుడు అధినాయకత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనే కదా నిర్ణయం తీసుకోవాలి. సరే, ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చు. డెమోక్రసీలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు, దానికి మనం తప్పుపడడానికి లేదు. కానీ పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన ఎన్నికల సందర్భంలో, శంకారావం సందర్భంలో, శ్రీకాకుళం 2 సార్లు 3 సార్లు పర్యటనలో భాగంగా ఆయన సూచాయిగా చెప్పారు, రవికుమార్ని మీ క్యాబినెట్లోకి తీసుకుంటాం అనేటటువంటి సంకేతాలు ఇచ్చారు. సంకేతాలు ఇవ్వడమే మాకు కాన్ఫిడెన్స్ ఏర్పడింది ఈ జిల్లాలో కలింగ కమ్యూనిటీ. మీ కాన్ఫిడెన్స్ ఎవరు గండికొట్టారని భావిస్తున్నారు? మేము అది చెప్పలేమండి. ఏ అదృశ్య శక్తి ఇది ఉందో 12వ తేదీ అర్ధరాత్రి వరకు మా రవికుమార్ గారి పేరు ఉందనేదే మాకు సమాచారం వచ్చింది. అర్ధరాత్రి తర్వాత ఏం మార్పులు జరిగాయో, ఎవరు దీనికి కారకులో, ఎవరు ఏం మాయ చేశారో మేమైతే చెప్పలేము. యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం క్యాబినెట్లో అన్నారు. ఈరోజు బెందాలం అశోక్ కావచ్చు, రవి కూడా ఆ జాబితాలో రారా? అదే ఎందుకు రారు? రవికుమార్ కానీ అశోక్ గారు కానీ యువతే కదా. తర్వాత ఇంతవరకు రవికుమార్కి ఆయన చేసిన పోరాటం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన అధ్యక్ష స్థానంలో ఉండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కమ్యూనిటీని, ఒక కాళింగ్ కమ్యూనిటీ కాదు, అన్ని కులాలని ఏకతాటి మీదకి తెచ్చి ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయించడానికి ముఖ్య కారకుడు కోన రవికుమార్ గారు, అశోక్ గారు. ఈ విషయం అధిష్టానానికి తెలియదా? ఎందుకు తెలియదండి? ఫలితాలు తెలియజేస్తున్నాయి కదా. ఇప్పుడు ఫలితాలు తెలియజేస్తున్నాయి కదా, ఎవరు ఏమిటి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి అన్నీ తెలుసు. వచ్చిన ఈ ఫలితాలు మాత్రం ఏ ఒక్కరి తాలూకా కృషి కాదు, జనం డిసైడ్ అయ్యారు. అందుకే కూటమికి పట్టం కట్టారు. ఎవరికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నటువంటి మమేంసంలో ఉన్నారు. జనం డిసైడ్ అయ్యారని అంటే నాయకత్వం లేకుండా పునాది లేని గోడ నిలబడుతుంది ఏంటి? పార్టీకి పునాది ఏమిటి? కార్యకర్తలే కదా. నాయకులు కార్యకర్తలే పార్టీకి పునాది. గాలిలో మేడలు కట్టగలం ఏంటి? పార్టీకి పునాది కార్యకర్తలు, నాయకులు. అటువంటి కార్యకర్తలు, నాయకుల తాలూకా కృషి ఎందుకని అంటే, నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, గ్రామ స్థాయి నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, జిల్లా, మండల, అన్ని స్థాయిలు, నియోజకవర్గాల స్థాయిలో మొన్న వేసవి కాలంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మండు టెండలో మగ్గిపోయి చాలా కృషి చేశారు. కృషి ఫలితంగానే వాటర్లు కూడా పెద్ద మొత్తంలో బారులు దేరి ఓట్లు వేశారు. జగన్ పరిపాలన వ్యతిరేకించే తప్ప కుటుంబం కనెక్ట్ అయ్యి మాత్రం చేయలేదు. అందుకే లైట్ తీసుకొని ఈ సమాజం ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అది కాదండి, అది కరెక్ట్ కాదు. ఆ ఆలోచన కరెక్ట్ కాదు. గతంలో అనేక ఎన్నికల్లో మనం అనుభవాలు చూసాం కదా. కార్యకర్తలు లేకుండా చైతన్యం కలిగించాలి కదా. బంగారపు పల్లెంకైనా గోడ చేరుపు అవసరం అనేది ఒక సామెత, నాటు సామెత. అటువంటిది ఏ పార్టీకైనా కార్యకర్తలు, నాయకులే జీవగర్ర, వెన్నెముక లేనటువంటి బాడీ ఉంటుందా? ఎందుకు ఇంత అనిశ్చిత నెలకొని ఉంది? ఎందుకు ఆ సమాజం ఇంతలా నిర్లక్ష్యం? మరి ఏమిటనేది మనకు తెలీదు. అది చంద్రబాబు నాయుడు గారే నిర్ణయించాలి. చంద్రబాబు నాయుడు గారే కీలక పాత్రధారి, సూత్రధారి, నిర్ణయాత్మక శక్తి ఆయనే.
ఇప్పుడు కేబినెట్ నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారు కదా చేశారు, ఆచితూచి అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చారు. మేము అంతా ఆనందపడుతున్నాం. అంటే కురబతో పాటు అనేక కులాలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కులాలకు, ముస్లిం మైనారిటీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. మేము ఆనందిస్తున్నాం. కానీ మన మా కళింగ కమ్యూనిటీకి అన్యాయం జరిగిందని మేము ఆవేదన చెందుతున్నాం. మేము ఎవరో దీనికి కారకులని మేము ఆరోపణ చేయదలుచుకోవాలి. మీ కార్యాచరణ రూపుదాల్చుకుని మా కార్యాచరణ, మా నాయకత్వం భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా మేము వెళ్తాం. కనుక ప్రస్తుతం మాత్రం కాళింగ సామాజిక వర్గానికి కూటమి క్యాబినెట్లో మాత్రం స్థానం లభించకపోవడం చాలా ఆవేదన కలుగుతుంది. ఈ విషయం గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులకు కూడాను ఒక ప్రశ్న తలెత్తుంది. కోన రవికుమార్కి మంత్రి మండలిలో స్థానం లభిస్తుందన్నటువంటి సమాచారం తెలిసి సంబరాలకు సిద్ధమైన వారికి ఇలా స్థానం కల్పించకపోవడం తీవ్ర మదనపాటు గురుతున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడాను ఎప్పుడు ఆయనకి క్యాబినెట్లో తీసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో వారికి సంబంధించిన నిరసనలు మాత్రం కేవలం సామాజిక వర్గాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో తప్ప పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా జిల్లా నుండి ఆ సమాజం సంబంధించినట్టు ఇచ్చాపురం బెందాల అశోక్, ఆమదాల వలస నుండి కోన రవికుమార్, ఏపీ స్పీకర్ ప్రాతినిధ్యం నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ ఈరోజు రాష్ట్రంలో స్థాపించిన ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుండి గెలిచిన కోన రవికుమార్కి ఈ ప్రాధాన్యత ఇవ్వకపోవడం మాత్రం ఈరోజు ఆ సామాజిక ప్రజలందరూ కూడా ఆందోళన చెందారు. మరి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు పరిగణలో తీసుకుంటారా, ఆయనకి సముచిత స్థానం కల్పిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.